ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శారం కృప ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓ పరిశుద్ధుడా, ఓ మహాగణుడైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. ఈ విధముగా నీ పాద సన్నిధానములో మేము చేరి ఉండగా, మిమ్మల్ని ప్రార్థించి ఉండగా మా మొరను మీరు ఆలకించి ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాం. తండ్రి, నీ దాసుల ప్రార్థన వ్యర్థము కాదయ్యా. తండ్రి, నీ బిడ్డల ప్రార్థన వ్యర్థము కాదయ్యా. నువ్వు జీవమిచ్చిన వాడవు, కాపాడిన వాడవు, రక్షించిన వాడవు, ప్రాణమిచ్చిన వాడవు. మీకే స్తుతి స్తోత్రములు చెల్లునుగాక. ఈ విధముగా రాబో మీటింగ్ల కొరకు నిన్ను ప్రార్థించుటలో మాకు తోడయునందుకు మహిమ కలుగునుగాక. దైవమా, నీ సన్నిధికి సమస్తము ఒప్పచెప్పుచున్నామయ్యా. మీరే మీరే కాపరివై, నీవే సైన్యాధిపతివై, దేవా నీవే నా తండ్రి ఆధారమై, నీవే నాయకుడివై, నీవే స్నేహితుడివై, ఆదరణకర్తవై నడిపించండి, బలపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ కృపయు నీ సన్నిధియు మాకు తోడుగా ఉంచి ఈ ప్రయాణములో, ఈ ఆత్మీయ ప్రయాణములో మీరే మా ముందుగా ఉండి మీ సన్నిధినిచ్చి నీ యొక్క శక్తి సామర్థ్యములను దయచేసి ఆత్మల విడుదల కొరకు ప్రయాసపడుచుండగా అయ్యా, మీ చిత్తమును నెరవేర్చుకోవడానికి మీరు సమర్థుడు అయ్యా. మీ మాట వినుటకు మాకు సాయం చేయండి అయ్యా. కేవలం నీ మాట వినడానికి సాయం చేయండి. ఏ మానవుని మాట కాదు, నీవే పిలిచావు, నీ పిలుపునందుకొని మేము వచ్చాం. నీవే మమ్మల్ని స్థిరపరచువాడవు, నీకు ఇష్టమైతే ఘనపరచువాడవు. ఒకవేళ అవమానము కూడా గురి చేసినా దాని ఎంతను నీవు భరించుటకు నీవే తండ్రి సిద్ధపడతావు. ప్రభువా, మీ నామానికి మహిమ కలుగునుగాక. ఆదరించండి, కృప కుమ్మరించండి, మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. ఎప్పుడు దిగాలు పడకూడదు. ఎప్పుడైతే దిగాలు పడతావో నా ఆత్మ కుంగిపోతుంది. జీవితంలో అనేక పరిస్థితుల్లో మంచి ఉంటాయి. ఏ సమయంలో ఉంటుంది, సంఘములలో కూడా మంచి చెడు ఉంటుంది, సమాజంలో కూడా మంచి చెడు ఉంటుంది, జన సమూహముల మధ్య మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఏ ప్రతికూల పరిస్థితిని బట్టి కుంగిపోకుండా హృదయము ఉల్లాసభరితముగా ఉండనియండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ప్రభువునందే సాధ్యము గనక ప్రభువుకే ఒప్పు చెప్పుకొని మన జీవితాల్ని ఆయన ఆధారముగా చేసుకొని మనం జీవించినట్లయితే సమస్తము నీ ద్వారా, నా ద్వారా, అందరి ద్వారా గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఎప్పుడు దేవుడు నిలబెడతాడో, ఎవరెప్పుడు దేవుడు హెచ్చిస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. యోషువను హెచ్చిస్తున్న విషయము మోషేకు తెలియలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలును హెచ్చిస్తున్నటువంటి విషయము ఏలికి తెలియరాలేదు. ప్రైజ్ గాడ్.
హల్లెలూయా, హల్లెలూయా. బానిసత్వంలో ఉన్న వారికి నెహెమీయా బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు హెచ్చిస్తున్నాడని అని కూడా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే తీర్మానం కలిగి ఉన్నారో అప్పుడు దేవుడు కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. నీ తీర్మానము నిన్ను బలపరచును, నీ తీర్మానం నిన్ను బహుగా నడిపించును. నీ తీర్మానం, దేవుల్లో ఉన్న నీ తీర్మానమే నిన్ను ఒక దినం హెచ్చింపజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మానవుడు నిన్ను హెచ్చించజాలడు, ఏ మానవుడు నిన్ను నిలబెట్టజాలడు. అయితే అది ఒకరికే సాధ్యము. అది ఎవరైతే నిన్ను పిలిచినారో ఆ పిలిచినటువంటి వ్యక్తికి మాత్రమే సాధ్యము. ఆయనే ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం. గ్లోరీ. వాక్యమును ధ్యానించుకుందాం కొంచెం సేపు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము దాని 24 నుండి చదువుకుందామా? ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గొరుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనమే విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతడిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టలో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదును నేను. హల్లెలూయా. ఇక్కడ ఒక ఉపమానం. ప్రభు ఉపమానం చెప్తూ అంటున్నాడు, ఈ యొక్క పరలోక రాజ్యము ఎట్లా ఉంటుందంటే, తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. కంపారిటివ్లీ ఎవరైతే ఒక ఆసామి, మంచి భూ ఆసామి, పొలము కలిగిన వాడు, ఆ పొలము కలిగిన వాడు ఏం చేశాడంటే మంచి విత్తనములు తన పొలములో విత్తాడు. ఏం విత్తాడు? మంచి పొలం విత్తాడు. ఇక్కడ పొలము అనగా భూలోకములో కట్టబడుతున్న దేవుని యొక్క పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈ కట్టబడుతున్నప్పుడు మంచి విత్తనములు వాక్యం. ఆ వాక్యము చేత అనేకులు ఈ యొక్క పొలములోనికి చేర్చబడుతూ ఉంటారు. ఈ పొలములో నాటబడిన ప్రతి వారు ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. ఈ రాజ్యములో నాటబడిన ప్రతి విత్తనము, విత్తబడిన ప్రతి విత్తనము, ప్రతిది కూడా అది ఎదిగి ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. దాని యొక్క ముఖ్యమైన స్వభావం ఏది అనగా, అది ఎదుగుట, ఫలమిచ్చుట. ప్రైజ్ ది లార్డ్. అది ఎదుగుట, ఫలమిచ్చుట. ఖచ్చితంగా ఫలమిస్తుంది. ఈ పరలోక రాజ్యం అనే ఆయన సంఘం అనే పొలములో నిజముగా వేయబడిన విత్తనం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా పెరుగుతుంది, అది పెద్దగా అవుతుంది, అది ఫలమిస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, కొంచెం నాకు చదివి పెట్టండి అర్థాలు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. ఎవరు నిద్రిస్తున్నారు? మనుషులు అనగా ఇక్కడ పనివారు. యజమానుడు వేరుగా ఉన్నారు, మనుషులు నిద్రిస్తున్నారు, కాపలదారులు నిద్రిస్తున్నారు. ఎవరు? కాపలగా ఉండవలసిన వారు ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. అంటే కాపాడు వారే మత్తులైపోయినారు. ఆ రాజ్యమును, ఆ పొలమును సంరక్షించి కాపాడు వారే మత్తులైపోయినారు. ఏమైపోయినారు? మత్తులై నిద్రలోనికి జారుకున్నారు. దేంట్లోకి?
నిద్రలోనికి జారుకున్నారు. నిద్రలోనికి జారుకున్నప్పుడు ఆ యొక్క అపవాది శత్రువు వచ్చినాడంట అక్కడికి. ఎవరు వచ్చినారు? అపవాది అనే శత్రువు వచ్చినాడు. శత్రువు వచ్చినప్పుడు వీరు నిద్రలో ఉన్నారు కాబట్టి వీరికి తెలియకుండా ఆ గోధుమల మధ్యన గురుగులు అని విత్తిపోయాడంట. ఏంటి అవి? గురుగులు విత్తి వెళ్ళిపోయినాడు. వీళ్ళు లేచి చూస్తే మళ్ళీ ఎవరు రాలేదు, నిద్రపోయినారు. మళ్ళీ లేచినారు, చూస్తున్నారు, కానీ వీరికి తెలియదు. ఎవరికి? కాపలగా ఉన్న వారికి తెలియదు. అప్పుడు కొన్ని దినాలు అయిపోయినాయి. ఏమైపోయినాయి? కొన్ని దినములు అయిపోయిన తర్వాత నిజానికి చూస్తే ఈ గోధుమ గురుగుల యొక్క ఆకులు సేమ్ ఉంటాయి అన్నమాట. వెంటనే వ్యత్యాసము తెలియదు, కానీ దాని నుండి ఫలములు వస్తూ ఉంటాయి. చూడండి, ఈనెలు బయటికి వస్తూ ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడే ఈనెలు బయటికి వస్తాయి. దాని ఆకుల్లో తేడా ఉండదు, దాని రూపంలో తేడా ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. ఆకుల్లో తేడా ఉండదు, రూపములో తేడా ఉండదు, ఎదుగుదలలో కూడా తేడా ఉండదు. అది అన్ని నెలలకే కాపు కాస్తుంది, ఇది అన్ని నెలల్లోనే కాపు కాస్తుంది. రెండు ఒకేసారి కోతకొస్తాయి. ప్రైజ్ ది లార్డ్. తేడా ఏమీ లేదు. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఈనెలు బయటకు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు గోధుమ యొక్క ఎన్నులు గురుగుల యొక్క వెన్నులు అర్థమైపోతాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దాని యొక్క అర్థమైపోతుంది కదా మీకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గోధుమలు గురుగులు కొంచెం కనిపెట్టినారు. ఎవరు? పనివారు కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు అయ్యో ఇలా గురుగులు విత్తలేదు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి యజమాని దగ్గరికి వెళ్ళారు. అయ్యా చాలా ఘోరం జరిగిపోయింది. మన పొలములో మనం విత్తిందైతే గోధుమలే. ఏం విత్తినాం? మంచి గోధుమలు విత్తాం. విత్తితే దానిలో వాటితో సహా ఏం లేసినాయి? గురుగులు కూడా వచ్చేసినాయ్యా. మరి ఇప్పుడు నీవు ఆజ్ఞ ఇస్తే అంటున్నారు. ఎవరు? యజమాని దగ్గరికి వాళ్ళు వెళ్ళి, నీవు ఒకవేళ ఆజ్ఞ ఇస్తే గురుగుల్ని ఏం చేస్తాం? పెరికిలి వేస్తాం, తీసి పడేస్తామని అంటున్నారు. ఎవరు? కావలివారు. ఇంకో రకంగా చెప్పాలంటే సేవకులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాసులకు కోపం వచ్చింది. ఎవరికి వచ్చింది? దాసులకు కోపం వచ్చేసింది. ఏంది, మేము యజమానులు ఇచ్చిన విత్తనాలే మేము విత్తాం, ఇవి ఎట్లా వచ్చినాయి? వాళ్ళకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడి నుండి వచ్చాయని ఎలాగైనా వీటిని ఏం చేయాలి? నేను తీసివేయాలి. ఇప్పుడు ఆజ్ఞ ఎవరిది కావాలి? తీసేయాలంటే యజమానిది కావాలి. ఇప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? పెరికి కూర్చుట ఇప్పుడే పోతాం, దాన్ని అంతా ఏం చేస్తాం? మేము పెరికేస్తాం, తీసి పడేస్తాం. అయితే నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. హల్లెలూయా. దాసుని పని యజమానుని ఇష్టమే తప్ప తనకు తానుగా ఏ నిర్ణయం తీసుకోడు. ఒక నిజమైన దాసుడు ఎవరైనా ఉంటే ఆ దాసులు తమకు తాముగా ఏ నిర్ణయము తీసుకోడు. నిర్ణయ అధికారము తన యజమానునికి ఇస్తాడు. స్తోత్ర. ఎవరికి ఇస్తారు? తన యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రమే నిర్ణయించే అధికారం ఇస్తాడు. ఇప్పుడు వీరు చక్కని మాట, ఒక్క మాట మాకు సెలవి, ఇప్పుడే పీకేస్తామంటున్నారు, ఇప్పుడే తీసేస్తాం, బట్టి కూరుస్తాం, అన్నీ పచ్చి ఉన్నప్పుడే తీస్తామంటున్నారు. ఎవరు? దాసులు. అరే వద్దు 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 అంటున్నాడు యజమానుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకతడు వద్దు. వద్దు. గురుగులను పెరిగిచుండగా పెకులుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు. గురుగులను మీరు పెక్కిలించి దానికి పోతారు. దాని ఏర్లు దీని ఏర్లు కలిసి ఉంటాయి లోపల. ప్రైజ్ ది లార్డ్.
అప్పుడు గురుగని ఉదకి నువ్వు పెరుకుతున్నప్పుడు, పైకి లాగుతున్నప్పుడు మంచి విత్తనమైన గోధుమ గింజ కూడా ఒక్కటి కూడా పాడు కాకుండా ఇష్టం లేదు యజమానికి. ఒకవేళ మీరు పెరికి వేస్తున్నప్పుడు మంచిదైన గోధుమ గింజ కూడా దాని మూలముగా, ఈ చెడు దాని మూలముగా పాడవునేమో, ఇప్పుడు వద్దు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలా? పెరగని, కలిసి పెరగని. ఇంకోటి కోతకాలం వరకు. ఒక్క నిమిషం, దీనికి ఒక గుణం ఉంటుంది. గురువులకు హార్వెస్ట్ అయినాక గోధుమకి గురువుకి తేడా వస్తుంది. ఎండుతున్నప్పుడు గోధుమ యొక్క కాడలు లేకుంటే దాని ఆకు ఉంటుంది కదా, అది పేల్గా ఏం కలర్ అంటారు దాన్ని, ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. ఏది? గోధుమ. గోధుమ మీరు ఎండబెట్టినప్పుడు దానికి ఆకంతా ఎండిపోయినట్లుగా ఉంటుంటుంది, పేల్ ఆరెంజ్ లాగా మారిపోతుంది. కానీ గురుగు ఆకులు మాత్రం నల్లగా అవుతాయి. ఏమవుతాయి? పక్క కనబడుతుంది. అప్పుడు గురుగు ఆకులేమో నల్లగా అయిపోతాయి, దీని ఆకులేమో ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. అప్పుడు స్పష్టంగా కనబడుతుంది. లోపల నుండి పెరికేసే అవసరం లేదు, పైనుండి కోసే చాలు. ప్రైజ్ ది లార్డ్. లోపల నుండి పెరికి వేసే పని వద్దు, పైనుండి కోసేసి, స్తోత్రం. అప్పటి వరకు ఆగండి, కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదుగనీయడి. కోతకాలమందు గురువులను ముందుగా కూర్చి. హల్లెలూయా. కోతకాలమందు ముందుగా ఎవరిని కోస్తాడంట? గురువుల్ని ఏరేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేన్ని ఏరేస్తాడు? గురుగులను ఏరేస్తాడు. ఏరేసి తర్వాత కాల్చివేయుటకు కట్టలు కట్టి మంచిగా కట్టలు కడతాడంట. ఏం చేస్తాడు? వాటికి కట్టలు కడతాడు. హల్లెలూయా. మంచిగా కట్టలు కట్టి ఒక దగ్గర కుప్పబోసి అన్నిటికీ మంచిగా ఏం చేస్తాడంట? ఒక్క దగ్గర వేసి గురుగుల పొరకనంతా కాల్చేస్తాడు. ఈ గోధుమల గింజలు ఇక కలవడానికి దానికి అవకాశమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ గోధుమ గింజలను ఏం చేస్తాడంట ఆయన? గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని, నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునని, కోతగాళ్లతో చెప్పుదును అనేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ఉంటుండగా అనేక పరిస్థితుల దృష్ట్యా, ఇంకో దగ్గర చెప్తారు, చేదు ద్రాక్షలు అంటారు. మంచిదని నాటినాం, పెరిగి పెద్దగైన తర్వాత ఏమొచ్చినాయి? కానీ అక్కడ జరగలేదు మోసం, ఇక్కడ పరీక్షలో జరిగింది. కానీ ఇక్కడ మోసం ఎక్కడ జరిగింది? దాసులది తప్పు కానే కాదు, పాపం, వారు అమాయకులు. కాకపోతే కొంచెం నిద్రపోయినారు. ఏమైనా కావలి ఉండే సమయంలో ఏమైపోయినారు? కొంచెము నిద్రపోయినారు. ఈ నిద్రపోయిన అనువు చూసుకొని శత్రువు అయిన అపవాది ఏం చేసినాడంట? వాడు కూడా కొన్ని విత్తనాలు తీసుకొచ్చినాడు. ఏం తెచ్చినాడు? దన మొత్తం విత్తేసి వెళ్ళిపోయినాడు. ఏడా? సిద్ధపరిచిన నేలలో, సిద్ధపరచబడిన పొలములో. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపరచబడిన పొలములో వారు కాపలదారులు నిద్రిస్తున్నప్పుడు వాడు విత్తేసిండు, వెళ్ళిపోయిండు. కనీసం మన జాడ కూడా తెలియదు. కారణం ఏమనగా వీరు నిద్రిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిజమైన మెలకువగా ఉన్నటువంటి సంఘ కాపరులు ఉంటే ఏ అపవిత్రతను వారు సహించరు. దేవునికి స్తోత్రం. రోషము గలవాని ఎవడు ఉన్నా కూడా ఏ అపవిత్రతను ఆ పొలంలోనికి రానివ్వడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చూస్తాం, అంతిఫాను వాడు చంపబడు వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదువుతారా? ప్రకటన గ్రంథములో సంఘంలో ఒక దూత ఉంటాడండి.
ప్రైజ్ ది లార్డ్. పెరుగములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. పెరుగమ సంఘములో ఉన్న దూతకి ఇలాగు రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా. హల్లెలూయా. వాడి గల రెండంచుల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇప్పుడు ఈ పొలం ఎక్కడ ఉంది? సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఈ పొలం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ ఉన్నారు? ఈ పొలం ఎక్కడ ఉంది? ఇప్పుడు పరలోక రాజ్యం అనే పొలం ఎక్కడ ప్రారంభమైంది? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఈయన కాపురం ఉన్నాడు, పెరుగుతున్నాడు, పెద్ద అవుతున్నాడు, వృద్ధి చేసుకుంటున్నాడు. కాపురం ఉండుటాడు, తన శేషమును వృద్ధి చేసుకునుట. అయ్యా, కాపురం అంటే ఏదో తిని పడుకోవడం కాదు. కాపురం అనగా తన స్వాస్థ్యమును తన అన్ని వృద్ధి చేసుకోవడం, పెంచుకోవడం, పెద్దగవడం. అయితే మరియు ఈ సంఘం ఎక్కడుంది? ఇప్పుడు సాతాను సింహాసనం ఉన్న స్థలములో, ఆ సింహాసనం అధికారమే సాతాను ఉంది. ఆ సింహాసనం ఉన్న స్థలములో నీవు, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, సాతాను కాపురం ఉన్న స్థలములో అంటే సాతాను బహుగా వృద్ధి చేసుకుంటున్నది. వాని రాజ్యమును స్థాపించుకున్న ఆ స్థాపనలో నా యందు విశ్వాసి అయ్యుండి, ఆయన యందు విశ్వాసి అయి, దేవునికి స్తోత్రం, నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు, నన్ను గూర్చి సాక్షి అయిన అంతిఫా అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో, మీరు మెద్ద చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి, ఆమేన్, నా యందలి విశ్వాసమును, నా నామమును గట్టిగా చేపట్టి, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆమేన్. నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఘోర ప్రతికూల పరిస్థితి అండి, మామూలు పరిస్థితి కాదు ఇది. ముందున్న నాయకుడు అనగా సంఘములో ఉన్న దూతను కూడా సాతాను ఏం చేస్తుంది? చంపివేసినట్టు చూస్తున్నాం అక్కడ. లోకం ఏం చేసింది? ఎందుకంటే సాతాను సింహాసనం ఉన్న స్థలం, ఆని అధిపతులు అధికారం అంతా సాతాను ఉంది కాబట్టి దాడి చేసి సంఘము దూతను చంపివేసింది. సంఘములో దూత ఎప్పటి వరకైతే ఉన్నాడో అప్పటి వరకు ఏ విశ్వాసములో వీరు సన్నగిల్లలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేడున్న పరిస్థితుల్లో కూడా ఏ సంఘం కట్టబడుతున్న ఆయన యొక్క సంఘములు, ఆయన యొక్క శరీరం, సార్వత్రిక సంఘములలో ఎక్కడ ఉన్నది ఈ సంఘం అంటే సాతాను సింహాసనమున్న స్థలముల్లో ఉంది. అదే సమయంలో నీవు పంట విత్తుతున్నప్పుడు నువ్వు కూడా వృద్ధి చేసుకోవాలి కదా. వృద్ధి చేసుకున్నప్పుడు మంచి విత్తనములు, ఆ పరలోక రాజ్యం యొక్క విత్తనములు తీసుకుని వచ్చి, పరలోకం నుండి తెచ్చినటువంటి విత్తనములు, వాక్యం అనే విత్తనములు నేను విత్తుతుండగా దాసులు నిద్రపోయినప్పుడు, ఎవరు దాసులు నిద్రపోయినప్పుడు ఆ సాతానుడు ఏం చేసినాడు? అపవాది వచ్చి గురుగులను విత్తి వెళ్ళిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆత్మీయ జీవితం ఒక ఎదుగుతున్న పొలానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసి యొక్క జీవితం, ఒక విశ్వాసి యొక్క జీవితం ఎదుగుతున్న పొలానికి సాదృశ్యం. లోకములో ఉన్నటువంటి విశ్వాసి, ఆయన జీవితమే పొలం. హల్లెలూయా. ఈ పొలములో దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా ఈ పొలము సిద్ధము చేసింది దేవుడే, దీన్ని ఏర్పాటు చేసుకున్నది దేవుడే. ఈ పొలాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. గ్లోరీ. సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఇక్కడ నడుస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే దాసుడు నిద్రపోతున్నాడో, ప్రైజ్ ది లార్డ్, ఏమవుతున్నాడు? దాసుడు ఎప్పుడైతే నిద్రపోతున్నాడో, నిద్రపోయిన సమయంలో సాతానుడు ఏమవుతున్నాడు? గురుగులను విత్తుతున్నాడంట. ఒక ఆత్మీయ జీవితంలో నువ్వు మెలకుగా లేనట్లయితే, పాపమును గ్రహించే స్థితి తెలియకుండా నిద్రపోవడం, మన వల్ల తప్పులు జరుగుతున్నప్పుడు కూడా ఇది తప్పు అని గ్రహించలేని స్థితి, మత్తులోనికి వెళ్ళడం, దాన్ని ఏమంటారంటే ఈ యుగ సంబంధమైన దేవత. వారి కన్నులకు గుడ్డితనము
నిద్రపుచ్చినాడు. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం చేసినాడు? గుడ్డితనము కలగజేసిన కారణము చేత, మత్తులోనికి వెళ్ళిపోయిన కారణము చేత ఆ అపవాది విత్తుతున్న విత్తనముల గురించి ఏమాత్రము వీరికి తెలియలేదు. నా పొలం బాగానే ఉందనుకుంటున్నారు, నా పరిస్థితి బాగానే ఉందనుకుంటున్నారు, ఆలోచన విధానము సరి అయిందే అనుకుంటున్నావు. కానీ ఇంకొకరికి కనబడుతుంది. ఎవరెట్టివారో దానికి కాపల కాస్తున్న దాసులకు ఎవరెట్టివాడో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. తెలిసిపోయింది వారికి. యజమానుడు వచ్చి చూడలేదు. యజమానుడు రాకటే ముందే కొంచెం ఎదగగానే అర్థమైపోయింది వీళ్ళకి. ఇందులో గురుగులు ఎవరు బాధపడుతున్నారు ఇప్పుడు ఈ గురుగులను చూసి? యజమానుని కంటే ఎక్కువగా దాసులు బాధపడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వారు దున్నుతారు, ప్రయాసపడతారు, కష్టపడతారు, కన్నీరు గారుస్తారు, ఎండ వాన అనక ఎంతగానో బాధపడి చేశారు. అదే సమయంలో దానికి కాపలగా ఉన్నారు. హల్లెలూయా. కాపలగా కూడా కాస్తూ ఉన్నారు. మంచిది రావాలి దీంట్లో నుండి, వేరుది ఏమి చేదైన వేరు దీంట్లో మొలవకూడదు అనుకున్నారు పాపం. బట్ అన్ఫార్చునేట్లీ తెలియకుండా కొంతకాలం అయిన తర్వాత గురుగులు కనబడుతున్నాయి. అప్పుడు వారికి బాధేసేసింది. అందుకే పరిగెత్తుకుని యజమాను దగ్గరికి వెళ్ళేసి ఒక్క ఆజ్ఞ ఇప్పుడే వాటిని పెరికేస్తాం మేము అంటున్నారు. ఏమంటున్నారు? మేము పెరికేస్తాం. కానీ యజమానుడు ఏమంటున్నాడు? కొంతకాలం వరకు అవి కలిసి పెరగని 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 పెరగని. హల్లెలూయా. కొంతకాలం వచ్చినప్పుడు వాటిని గురుగులని సులభంగా గుర్తుపట్టగలిగినప్పుడు వాటిని ముందు గురుగుల్ని కోసి కట్టలు కట్టి వాటిని ఏం చేస్తాను నేను? అగ్నితో కాల్చివేసి మిగతా వాటిని తూర్పుర పట్టుకొని అనగా రాశి చేసుకొని నేను నా కొట్టులో పోసుకుంటాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో కూడా దేవుడు ఆ నిర్ణయమే కలిగి ఉంటాడు. నీ పరిస్థితి ఏంటో గమనిస్తూ ఉన్నాడు. నీ స్థితిగతులు ఏంటో పరిస్తున్నా, నీ యొక్క మానసిక రుగ్మతలు ఎట్లా ఉన్నాయో దేవుడు గమనిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీవు మెలకువగా ఉంటే, శిష్యులతో ప్రభు అన్నాడు, శోధనలోనికి మీకు వెళ్ళకుండా మెలకువగలిగి మీరు ప్రార్థన చేయమని అన్నాడు. దేవునికి స్తోత్రం. శోధనలోనికి ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థించుడి. ఆయన పట్టుబడ్డ సమయం అది, ఆయనకు సిలువకు కొట్టే సమయం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమయంలో ప్రభు అన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. తోటలో ప్రార్థించి వచ్చాడు. మూడో జామున వచ్చేసరికి శిష్యులు మనో దుఃఖము చేత, దేని చేత? మామూలుగానా? మనో దుఃఖము చేత వారు ఏం చేస్తున్నారు? ఏడ్చి ఏడ్చి నిద్రపోయినారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసినారు? ఏడ్చి ఏడ్చి నిద్రపోయినారు పాపం. అప్పుడు వచ్చి ప్రభు చూసి ఇంకా కొంచెం సేపు నన్ను ప్రార్థించలేరా? మనిషి కుమారుని గడియ. ఆయన మరలా శిష్యుల ఎదుగు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఒక గడి అయినను మీరు నాతో మెలుకోగలిగి ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. అబ్బా, ఎవరున్నారు? మత్తయి సువార్త 27 40 41. హల్లెలూయా. 41. మత్తయి సువార్త
ఆత్మ సిద్ధమే గాని శరీరము, ప్రైజ్ ద లార్డ్, ప్రతి వారికి ఆత్మీయ విషయంలో వచ్చినప్పుడు కొంత ఉల్లాసభరితంగానే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎట్లా ఉంటారు? కొంచెం బాప్తిసం తీసుకున్నాగానే చాలా సంతోషంగా ఉంటారు. ఇక అయిపోయింది, నేను పరలోకం ఎక్కిపోయినా అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మబ్బు కప్పనంత వరకు అందరూ బాగా కనబడతారు. ఎప్పటి వరకు? మబ్బు అనేది ఒక కష్టమో, నష్టమో, బాధో, వేదనో నీ జీవితంలో కలగనంత వరకు ఉల్లాసభరితమైన భక్తి చేస్తావు. కానీ ఎప్పుడైతే నీ స్వయం మీదనో, నీ అహం మీదనో ఏదైనా ఒక దెబ్బపడినప్పుడు నీవు కుంగిపోతూ ఉంటావు. మబ్బు కమ్ముకున్నది అది, మబ్బు. అప్పుడు గ్రహించాలి, ఏదో మబ్బు నన్ను కమ్ముతున్నది గనక ఆ సుడిగాలి కోసం ఎదురు చూడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ మబ్బులు కమ్ముతున్నాయి. మబ్బులు కమ్ముతున్న కారణం చేత సూర్యుడిని చూడలేకపోతాం. పగలు కూడా సూర్యుడు కనబడడు. కారణం మబ్బులు కమ్ముతున్నప్పుడు. వర్షకాలంలో చూస్తాం, మబ్బులు కమ్మగానే సూర్యుడు వెలుగు ఉంటుంది కానీ అంతంత మాత్రమే. కానీ సూర్యుని కళ్ళ ద్వారా చూడం, కనుమరుగైపోతాడు. ఎక్కడుండో తెలియదు. వెలుగైతే ఉంటుంది, లిటిల్ బిట్, కనుమరుగై పోతాడు. కానీ ఆ సమయంలో దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు, చీకటి పడక ముందే, అంధకారము నిన్ను కమ్మక ముందే ప్రభువును వేడుకో. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆయన ఒక గాలి, తూర్పు గాలి చేసినట్టుగా నీ జీవితంలో కూడా గొప్ప తూర్పు గాలి వంటి పరిశుద్ధాత్మ గాలి నీ మీదకి వచ్చినప్పుడు నీ మీద కమ్ముకున్న మేఘములు వెళ్ళిపోతాయి. నీ మీద కమ్ముకున్న మేఘములు వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ వెలుగు, ప్రకాశము నువ్వు కళ్ళారా మళ్ళీ చూస్తావు. హల్లెలూయా. ఆ పరిస్థితులు నువ్వు చేయవలసింది ఒకటి, ఆ యజమానుని వేడుకొనుట. గురుగులు వచ్చినా ఏం చేయాలి? ఆగు, తొందరపడకు. ఆజ్ఞ కోసం ఎదురు చూడు. ఆ ఆజ్ఞ కోసం ఎదురు చూసినప్పుడు ప్రభువే నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఎంత చీకటి కమ్మినా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చీకటి కమ్మింది. ఉదయం సూర్యుడు ఉదయించుడు మొదలు పెడితే చీకటి ఉంటుందా? వెళ్ళిపోతుందా? కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొంచెము నీ జీవితము సూర్యుడు కనబడకపోయినా ఒక చల్లనైన వెన్నెల వలె నువ్వు కాపాడుకో. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ కలిగి జీవించు. ఇతరులను ప్రేమించడం నేర్చుకో. ఇతరులను ద్వేషించుట కాదు, ఇతరులను దీర్ఘశాంతం కలిగి ఎప్పుడైతే నువ్వు ప్రేమించటం నేర్చుకుంటావో అప్పుడు ఎవరు ఎన్ని మాటలాడినా నీ వ్యతిరేకంగా మాటలాడవు. దేవునికి స్తోత్రం. అయితే అనేకులు దీన్ని చూసి నీ బలహీనత అనుకుంటారు. నీ బలహీనత కాదు, దేవుడిచ్చిన నీ స్వాభావిక ధర్మం అది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెహోవా ఏం చేస్తాడంటే తన జనులు నడవవలసిన మార్గములను ఆయన తెలియజేస్తాడు. జనులు నడవ త్రోవలను, మార్గములను ఆయన వారికి తెలియజేసి తేటపరుస్తాడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సహించే గుణం. నిందిస్తున్నప్పుడు సహించు. దాని గురించి నువ్వు ఎక్కువ చింతించు. బాధపడి నువ్వేం చేస్తావు? బాధపడడం మొదలు పెట్టుకున్నావు అనుకో, కుంగిపోతావు. రోజు రోజుకి ఏమైపోతుంది? నీ ఛార్జింగ్ అంతా పోతుంది. హల్లెలూయా. ఎందుకంటే లోకం సిగ్నల్ అట్లాగే ఉంటాయి. ఆ సిగ్నల్ చాలా భయంకరంగా ఉంటాయి. నీ ఛార్జింగ్ అంతా తీసేస్తాయి. కొంత
ఆ సిగ్నల్కి నువ్వు చోటు ఇవ్వకపోతే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ చోటు అనుకోకుండా జరిగింది, నువ్వు నిద్రపోతున్నప్పుడు జరిగింది, దేవుడు తప్పక నీకు న్యాయం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నీకు తెలియకుండా జరిగినప్పుడు, నీ ప్రమేయం లేనప్పుడు తప్పక దేవుడు నిన్ను కరుణిస్తాడు. నీ ప్రమేయం లేనప్పుడు, నీకు తెలియకుండా నీ జీవితంలో ఏ అపవిత్రత వచ్చినా ఆ కరుణించి దేవుడు కరుణించి మరలి తిరిగి నీకు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అనుకోకుండా జరిగినది దావీదు జీవితంలో ఒప్పుకున్నప్పుడు వెంటనే ప్రభు ఆయనను హృదయాసారుడుగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో నష్టాలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. కన్నీరు కార్చి 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 దేవుని యొద్ద నుండి మాత్రం ప్రభువా స్తోత్రం, నీ సన్నిధి నుండి నాకు తీసి త్రోసి వేయకు అని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను మరలా ఉజ్జీవింపజేయమని అడుగుతున్నాడు. ఏ ఆత్మ అయితే ఈ విధమైన గుజాట కలిగి ఉంటుందో తప్పక మళ్ళీ తిరిగి నింపి నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యం. 15వ అధ్యాయం 11వ వాక్యం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు స్తోత్రం. పాతాళమును అగాధ కూపమును ఎవరికి కనబడుతున్నాయంట? నీకు కనబడుతున్నాయా? ఏడున్నో తెలుసా? కానీ చూస్తున్నాడు ఒక ఆయన. పాతాళము అగాధ కూపములు ఎక్కడ ఉన్నాయో యెహోవా ఏం చేస్తున్నాడంట? ఆయన చూస్తూ ఉన్నాడు. నరుల హృదయములను మరీ తేటగా ఆయన కనబడుచున్నవి. ఆమేన్. అరే, పాతాళము అగాధము ఆయనకు కనబడుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే పాతాళము అగాధము ఏదైతే ఉన్నదో ఆయన దాన్ని చూస్తున్నట్లు ఎవరికి కనబడుతున్నవి? యెహోవాకు కనబడుచున్నవి. పాతాళము అగాధము యెహోవాకు కనబడినట్లుగా ఇప్పుడు ఇంకొక మాటని ఇక్కడ జత చేస్తూ అంటున్నాడు, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు. మై డియర్ ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయము అగాధమే కాదు, నీ హృదయము కూడా మరీ తేటగా వాటిని చూసిన దానికంటే ఎక్కువగా నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పాతాళమును అగాధము కంటే ఎక్కువ తేటగా చూస్తున్నాడు. దేన్ని? గ్లోరీ. పాతాళం అగాధము కంటే ఎక్కువగా పరీక్షించి చూస్తున్నాడు దేవుడు. దేన్ని అంటే నరుల హృదయమును చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమాగుతుందయ్యా? నీలో నాలో దాచుకున్నది ఏమి దాగుతుందయ్యా? బట్టుబయలు కాక మానదయ్యా. స్తోత్రం. ఒకవేళ నీవు దాచుకున్నా అది బట్టబయలు కాక మాను. ఎందుకంటే పాతాళం అగాధమే ఆయన కన్ను దృష్టి నుండి తప్పించుకోనలేకపోతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చూడని, మనము చూడనివన్నీ కూడా ఆయన చూసేవాడై ఉన్నాడు. నదుల హృదయం అంట ఆ అగాధము పాతాళము కంటే ఇంకా తేటగా చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి సమయంలో నీవు ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు నీ హృదయం ఎట్టిదో, నీ ఆ తలంపు ఎట్టిదో, నీ ఆలోచన ఎట్టిదో, నీ మనస్సాక్షి ఎట్టిదో, నీ ప్రయాణం ఎట్టిదో, నీ గురి ఎట్టిదో, నీ జీవన విధానం ఎట్టిదో, నీ తలంపు ఎట్టిదో, నీ హృదయ ఆలోచనలు ఎట్టివో సమస్తమును తేటగా ఎవరికి? అయ్యా, నీది నాకు కనబడదు, నాది నీకు కనబడదు, కానీ యెహోవా కన్నులు నీలో 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 స్తోత్రం. హల్లెలూయా. దాగి ఉన్న సమస్తమును ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి ఏది కనుమరుగై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది 18-17 చదువుకుందాం. సామెతలు అక్కడే పక్కన ఉంటుంది కదా. గ్లోరీ. 15-13 చదువుకుందాం. 15-13.
సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అయ్యా, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ముఖమునకు తేటనిచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ హృదయము సంతోషంగా ఉన్నప్పుడు నీ ముఖము తేటగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ హృదయము లోపల తేటగా నీ హృదయము సంతోష హృదయము నీవు కలిగి ఉన్నప్పుడు, అది కష్టమో నష్టమో బాధనో వేదనో కన్నీలో ఏ విధమైనటువంటి ఉపద్రవమో నీవు తట్టుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్న కూడా నీవు అనుభవిస్తున్న స్థితి సాక్ష్యం చెప్తాం. ఇట్లా చేయాలి, నేను అట్లా చేయాలి, క్రీస్తు కోసం ఎన్ని శ్రమలైనా అనుభవిస్తా. ఏంటి ఏమయ్యా, శ్రమలు అనుభవిస్తావా? ఒక నిందొస్తే తట్టుకుంటావా? శ్రమలు అనుభవిస్తావని సాక్ష్యం చెప్తావు. శ్రమలు పక్కన పోని, ఒక నింద వచ్చింది తట్టుకుంటావా? ఎవరిని మోసపరుస్తావు? ఎవరిని మోసపరుస్తావు? జనులకు మోసపరుస్తావేమో, కానీ దేవుణ్ణి ఎవరైనా మోసపరచగలరా? అయ్యా, అగాధమును చూస్తున్న దేవుడు, అగాధము పాతాళము కంటే నరుల హృదయమును ఇంకా తేటగా పరిశీలిస్తున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ముఖమునకు తేటనిచ్చును. ఒక్క మాట, ఏ హృదయం అయితే సంతోషభరితంగా దేవునిలో ఆనందభరితంగా ఉంటుందో అది తేటగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ముఖం ఇంత తేజస్సుగా ఉంటుంది, నీ ముఖం ఎంత చక్కగా అనిపిస్తుంది, నిండుగా ఉంటావేంటి నువ్వు? ఏ శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇంత సింపుల్గా తీసుకుంటావేంటి నువ్వు? కారణమేమనగా, ప్రైజ్ ద లార్డ్, ఆ హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉల్లాసము అల్లాడుచున్నది. దేవునికి స్తోత్రం. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఏ విషయంలో నీవు మనోదుఖం మొదలుపెట్టుకున్నావో, ఏ పరిస్థితుల్లో నీవు ఆలోచించడం మొదలుపెట్టుకున్నావో, ఏ పరిస్థితులను బట్టి నీకు నీవు కించపరుచుకుంటున్నావో, నీవు కానీ కుంగిపోవడం మొదలుపెట్టుకున్నావో, ఎప్పుడైతే అలాంటి విషయాల చేత నీ హృదయం నింపబడుతుందో నీవు మనోదుఖంలోనికి వెళ్ళిపోతావు. దేంట్లోకి? మనోదుఖం. అది ఇక మనోదుఖము లోపల దుఃఖము 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 దుఃఖం వెనక దుఃఖము దుఃఖము వెనక దుఃఖము, ఇక సంతోషం కరువైపోతుంది జీవితంలో. వేదన 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 వెనక వేదన, వేదన వెనక వేదన. ఒకసారి నీ హృదయం ఉల్లాసభరితంగా మార్చబడునుగాక. నీ హృదయం ఉల్లాసభరితంగా మార్చబడునుగాక. అది నీ వల్ల కాదు, ప్రభు వల్ల జరుగును. ఒకసారి హృదయం తెరిచి, ప్రభువా హల్లెలూయా, నీ మెల్లనైన స్వరము చేత నన్ను తట్టుమని నీవు అడిగినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, నీ మనోదుఖము, నీ మనోవేదన వెంటనే నీ నుండి ఒక మేఘము ఆనందకారము కమ్మినటువంటి స్థితిలో నుండి ఆయన ఒక గాలి వీచినట్లయితే, ఆయన ప్రభావం పనిచేసినట్లయితే నీ హృదయం ఉల్లాసభరితంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనాంగమా, ఈ ఆత్మీయ ప్రయాణంలో కలుగుతున్నటువంటి స్తోత్రం, నిందించేవారు ఉంటారని నీకు తెలియదా? అవమానపరిచేవారు ఉంటారని నీకు తెలియదా? అయ్యా, తెలుసా లేదా? దానికోసం వచ్చినావా, ఇంకా దేనికోసం వచ్చావు? నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, లోకము చాలు. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, లోకము చాలు. మరి దీంట్లోకి వచ్చే అవసరం ఏముంది? తినుడు తాగుడు బంద్ చేసి శరీరం బలహీనమైపోయి, ఉపవాసం ఉంటే కడుపు మంటలేవు, అంతే కదా, మంటలేస్తూ ఉంటుంది. మరి ఎట్లా ఈ పరిస్థితి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు పరిశీలించబడుతున్నప్పుడు, పరీక్షించబడుతున్నావు, నీవు దేవుని బిడ్డవో కాదో అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు పరీక్షించబడుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది నీవు దేవుని బిడ్డవో కాదో. లేదా నీ ప్రవర్తనను బట్టి, అయ్యా నీ మాటల్ని బట్టి నువ్వు బయటపడతావు అంతే.
నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీ విధానం ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ గమ్యం ఏంటో, నీ యొక్క క్రియల మూలముగా, నీ నోటి మాట మూలముగా నువ్వు బయలుపరచబడతావు. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవో సాతాను బిడ్డవో జనులకు అర్థమైపోతుంది. నేనేమంటానంటే, ఏ అంతరం వచ్చినా, ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా ఆ దేవునికి బిడ్డగా నిలబడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 5:24 కొందరి పాపములు మొదటి తిమోతి పత్రిక 5:24 హల్లెలూయా. కొందరి పాపములు తేటగా బయలుపరచబడి అన్యాయపు తీర్పుకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఏడికి పోతే ఇవి. ప్రైజ్ ది లార్డ్. కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. బయలుపరచబడిన పాపము మరుగై ఉన్న పాపము కాదు. బయలుపరచబడి ఉన్న కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. హల్లెలూయా. వెనకాల కాదు, ముందు. అవి బయలుపరచబడ్డవి, అవి తేటపరచబడ్డవి. అర్థమవుతుందా? అవి దాచబడలేదు, అవి బయలుపరచబడ్డాయి. వారి పాపములు న్యాయ తీర్పుకు ముందుగానే ఉన్నవి. హల్లెలూయా. ముందు నేర్కున్నాయా? ముందు పెట్టేసినారు. ఇది తప్పు, నేను చేసింది ఇది తప్పు అని ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక కొందరి విషయం చూసినట్లయితే మరికొందరి పాపములు వారి వెంట నడుచుచున్నాయి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచబడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. బయలుపడనివి దాచబడనేరవు. అవి శిక్షకు పాత్రునిగా తయారు చేస్తాయి. నీవెంత అతిక్రమము నీవు దాచుకుంటావో, ఎంత కప్పుకుంటావో, అంత తీవ్రమైన నిరారోపణ దేవుడు నీ మీద చేస్తాడు. దానికి శిక్ష విధించబడును. ప్రైజ్ ది లార్డ్. తప్పేముందయ్యా? నేను చేసిన పాపం నేను ఒప్పుకుంటే అయిపోతుంది. తేటపరచబడినప్పుడు ఇంకేముంటుంది? మరుగు చేయబడితేనే అది ఒక పిల్లోనికి అది ముట్టకురా అని చెప్పినావు అనుకో, నేను వచ్చేంత వరకు దాన్ని ముట్టకు అని చెప్పిపోయినావు. ఆయన పాడమంతేడు ఉంటుంది ఇప్పుడు. ఎందుకో దీనికి ముట్టకని చెప్పిండు. ఏది ఎందుకో ముట్టకన్నారు. మనసంతా దేని మీదకి పోయింది? దేన్ని ముట్టకు అని చెప్పినారో దాని మీదకే వెళ్ళింది. అప్పుడు ఏమైపోతాడు? దాని గురించి ఆలోచించి చివరికి దాని వలలో చిక్కుపడిపోతాడు. ముట్టకన్నందుకే నేను చూడాల్సి వచ్చింది, లేకుంటే చూడకుంటి అంటే. ముట్టకద్దన్నందుకు కాబట్టి నేను ముట్టాల్సి వచ్చిందంటే, నువ్వు చూడకని చెప్పినావు కాబట్టి నేను చూడాల్సి వచ్చిందంటే తప్పెవరిది? అరే భయ్య, అది మంచిది కాదు, నీకు దాన్ని చూడకు అని చెప్పినా. నేను చూసినా, నువ్వు అన్నందుకే చూసిన. చాలామంది ఇట్లాగంటారు, సింపుల్గా తప్పించుకొని చూస్తారు. నువ్వు అనుకుంటే అసలు నేను దాని గురించి నాకు ఆలోచన లేకుండా అనవసరంగా చెప్పినావు మాట. అసలు నాకు దాని గురించి ఆలోచన లేకుండా ఎందుకు చెప్పినావు అనవసరంగా? ఇప్పుడు నీదే తప్పు చూడు, నాది కాదు. ఎవరిది? చెప్పినదే తప్పు. ఇప్పుడు చేసినది తప్పు కాదు. ఏం చేస్తాడు? ఎవడైతే చెప్పినాడో వాడిని నేరస్తుడుగా తయారు చేయడానికి చూస్తాడు ఈ వ్యక్తి. అట్లా అన్నాడు కాబట్టే చేసిన, నేను అట్లన్నాడు కాబట్టే చేసిన. అరే నాయనా, నీకు నీ విల్ లేదా? నీకు మానసిక పరిస్థితులు లేదా? ఆజ్ఞకు లోబడాలని తెలియదా? ఎందుకో ముట్టకొద్దన్నారు, ముట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్.
నీ తీర్మానం ఎట్టిపోయింది? నువ్వు పరిశోధించబడుతున్నావు. నీ నమ్మకత్వాన్ని దేవుడు అక్కడ పరిశీలించాలనుకున్నాడు. నువ్వేం చేసినావు? ఓడిపోయినావు. గెలిచినావా? ఓడిపోయినావా? ఎట్లా ఓడిపోయినావు? నీకు నీవు ఓడిపోయినావు, ఎవరైనా ఓడగొట్టారా? అయ్యా, ఇది చెయ్యకు అన్నది ధర్మశాస్త్రం, ఇది చెయ్యకు అని ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దానినే చేస్తున్నాడు. చెయ్యకని చెప్పినందుకు చేస్తున్నాడు, లేకుంటే దాని జోలికే పోకుండే వీడు. ఇది చెయ్యకు అన్నాడు, అందుకే నేను చేసిన. ఎవరిది తప్పు? ధర్మశాస్త్రం తప్ప, చేసినది తప్ప? అట్లెట్లయితుంది? ధర్మశాస్త్రం లేకపోతే నేను పాపినే కాను అంటాడు ఇంకొకడు వచ్చి. ధర్మశాస్త్రం లేకుంటే ముందు పాపం ఎట్టిదో తెలియకుండాను కదా. ధర్మశాస్త్రం వచ్చిన మీదట పాపం ఎట్టిదో అది వెల్లడి చేయబడింది కాబట్టి ధర్మశాస్త్రాన్ని తప్పు. ఎవరిది తప్పు? చివరికి ఏమంటారంటే ఇది వాక్యాన్నే తప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిస్థితులను బట్టి అనేకులు పడిపోతున్నారు. ఆత్మీయ జీవితం ఎవరిదయా? తప్పెవరిదయా? నిద్రపోతున్నావు, మత్తులైపోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తూ నీ జీవన విధానాన్ని ఇంకా అనేకులకు ఆస్వాదించడానికి, అనేకులను దాన్ని చుట్టూ తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సత్యము చెప్తున్నా, దేవునికి స్తోత్రం. అలాంటి స్వాభావిక ధర్మము ఒక నిజమైన ఆత్మీయునికి ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళములు అగాధములు యెహోవా చూస్తూ ఉన్నాడు. కానీ నరుని హృదయములు ఇంకంతకంటే తేటగా పరీక్షిస్తున్నాడయ్యా. ఆయన ఏం దేవుడు దాచుకుంటాడు? నా ముందట నీ ముందట నేను దాచుకుంటాను, తప్పు చేసి కూడా లేదు అని చెప్పేసేసి. కానీ అదే యెహోవా చూడడం మొదలు పెడితే, చూస్తున్నాడు నమ్ముతావా లేదా? నాకు దేవుడు చూస్తున్నాడని నమ్మగలవా? నేనైతే నమ్ముతాను. నా ప్రభు నన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూసుడే కాదు, కాపాడుతాడు, లాలిస్తాడు, పాలిస్తాడు, ఆలకిస్తాడు, ప్రతి విషయంలో తోడై ఉంటాడు, నడిపిస్తాడని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ప్రతికూల పరిస్థితులు కూడా ఆయన ఉంటాడని నమ్ముతున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 4:22. మార్కు సువార్త 4:22. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, రహస్యము ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. ఏదియు మరుగు చేస్తుందా? చేయదా? ఏ రహస్యమైనను అయ్యా, తప్పు చేసేవాడు రహస్యం ముందు చీకట్లో చేసి 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 ఎవడు చూస్తలేడు అంటాడు. అనుకోని అని ఎట్లా తీస్తుందంటే ఇంకా జర చీకటి పడలేదు అనుకుంటాడు. ఒక్కోసారి సడన్గా తెల్లారిపోతుంది. ఆ జాములో ఎవరు అక్కడ నుండి వస్తూ ఉంటారు, పట్టుబడతాడు. ఏమైంది? తెల్లారకముందే పట్టుబడ్డాడు. ఎవరు చూడలేదు అనుకున్నావు, ఆలస్యమైంది. అలవాటు పడ్డావు కదా, ఆలస్యమైంది. దాంట్లో కొంచెం నెగ్లిజెన్స్ అయిపోయింది. ప్రత్యాశ చేసి 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 ఇక నాకెవరు చూస్తలేరు అనుకుంటాడు. చేసి చేసి నాకెవరు చూస్తలేరు అన్నప్పుడు ఇక ఒక సమయం వస్తుంది. అక్కడ కూడా ఎవరో పనికి లేస్తారు తొందరగా. వాళ్ళు లేచినప్పుడు వీళ్ళకి కళ్ళబడ్డారు. ఎడికి పోతున్నావు బాబు అంటే, ఎడికి వచ్చినావు నాయన అంటే, ఉన్నదా పోయిందా? ఎన్ని రోజులు పాపాన్ని రహస్యంగా దాచుకుంటావు? ప్రతిదీ ఏమైపోతుందంట? రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. దావీదు పాపం చేశారు, దాచిపెట్టుకోవాలనుకున్నాడు. ఆయన కూడా పిలిచినాడు పాపం. ఎవరిని? ఆమె భర్త ఉంటాడు కదా, సైనికుడు ఉంటాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. ఉరియా
ఊరియా, ఉజ్జయ కాదు. ఈయన చేసిన కార్యం ఊరియకు తెలియదు పాపం, కానీ ఆయన యథార్థవంతుడు. ఎవరు? ఊరియా యథార్థవంతుడు. భార్య కంటే యుద్ధమును ప్రేమించువాడు, దేశమును ప్రేమించువాడు, ప్రజలను ప్రేమించువాడు. ఎవరిని ప్రేమిస్తాడు అయ్యా? ఎవరిని ప్రేమిస్తాడు? యుద్ధం, జనుల పక్షమున యుద్ధమే ఇష్టమైనకి. భార్య కంటే తన బాధ్యతను ఇష్టపడుతున్నవాడు ఊరియా. భార్య కంటే, భార్య సుఖము కంటే, తన లోగిలి కంటే దేన్ని ఇష్టపడుతున్నాడు? బాధ్యత. స్తోత్రం. చూడు, ఇలాంటి వారు సంఘాల్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా. నేడున్న సంఘాల్లో ఇలాంటి వారు ఉంటే ఎంత మంచిది కదా. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత నెరిగిన వారు సంఘాల్లో ఉంటే ఎంత మంచిది కదా. సత్యం నెరిగిన వారు సంఘాల్లో ఉంటే ఎంత మంచిది కదా. అప్పుడు ఏ సాతానుడు గురుగులు విత్తడో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి లోబడువాడు, రోషము కలిగిన వాడు. ఒకవేళ ఇజ్రాయేలుకు అపజయం వస్తే ఆ అపజయంలో ఈయన కూడా బానిస అయిపోతాడు కదా. అర్థమవుతుందా? ఒకవేళ ఇజ్రాయేలుకు అపజయం వస్తే, ఇజ్రాయేలు బానిస అయితే ఈయన కూడా బానిస అయిపోతాడు కదా. ఆ బానిసత్వం ఆయనకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఒక మూర్ఖకై వలె నిలబడ్డాడు. ఒక అంతీఫు అవ్వాలే నిలబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. సొంత జనులే ఆయన చంపేసినారు, అయినా బాధపడలేదు. కానీ ఈరోజు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాము. స్తోత్రం. ఆయన త్యాగం, ఆయన ధైర్యం, ఆయనకున్నటువంటి ప్రేమను ఈరోజు మనం నెమరు వేసుకోగలుగుతున్నాం. బికాజ్ ఆఫ్, ఎందుకనగా ఆయనలో ఉన్నటువంటి నమ్మకత్వము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సరే, దావీదు చేశారు పాపం. దాచబడ్డదా? తేటపరచబడ్డదా? ఎవరు చూసినారంట? పాతాళ అగాధములను చూసిన దేవుడు. స్తోత్రం. పాతాళము అగాధములను చూస్తున్న యెహోవా నరుల హృదయమును మరీ తేటగా పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడు. ఈ నరుని హృదయము ఎవరికి కనబడింది? యెహోవా కనబడింది. యెహోవా కనబడ్డప్పుడు ఎవరితో మాట్లాడినాడు? తన ప్రవక్తతో మాట్లాడినాడు. పో, గ్లోరీ. నాతాన్ ప్రవక్తతో చెప్పేసినాడు. ఎవరు చెప్పినారు? మనుషులకు ఎవరికి తెలియదు, ఊరియా కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అంత సీక్రెట్. రాజమందిరానికి అనేకులు వస్తుంటారు, పోతుంటారు, దానికి ఒక లెక్క లేదు. ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా సమస్యలు రకరకాల విధాల విషయంతో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అంతే కదా. ఎవరైనా అంతే అనుకుంటారు కదా. కానీ ఈయన హృదయంలో దాచబడినటువంటి ఆ రహస్యం మూలముగా పాపము చేశాడు. దాచబడ్డదా? బయలుపరచబడ్డదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయలుపరచబడ్డది. అది దేవుని దాసుని మూలముగా. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని దాసుని నోటి నుండి వచ్చే మాటలు సరి అయినవి ఉంటే, అంగీకరిస్తే వారు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి నుండి దేవుని రాజ్యమును ఎవరు దూరము చేయసాలరు. గ్లోరీ, హల్లెలూయా. గురుగులు బయలుపరచబడినట్టుగా నీలో ఉన్న దాచబడిన ప్రతి రహస్యం ఒక దినము బయలుపరచబడిపోతున్నది. ఎవరి కన్నులు నువ్వు కప్పినా దేవుని యొక్క నేత్రములను కప్పే ఆయుధము నీ దగ్గర లేదు. నీవు గురువుగువో గోధుమవో ఒక దినం వస్తుంది, అప్పుడు బయలుపరచబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోలు ఎక్కడ నడుస్తున్నది? ముందు నడుస్తున్నది. మరుగై ఉన్నది వెనుక నడుస్తున్నది. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెంత ఎవడు తన పాపములు ఒప్పుకుంటాడో వాడికి తీర్పులో నుండి దాటుతాడు. దేవునికి స్తోత్రం. అది ముందు క్లియర్గా కనబడతా ఉంటుంది అనమాట. ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, కానీ వెనక చీకటి, అది కనబడదు, మరుగై ఉంటుంది. వారి వారి జీతములు వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఇచ్చుటకు నా యొద్ద
ఉన్నది. అవి నీ ఎంటొస్తాయి. ఎవరి క్రియలు వాని వెంట నడుచును. ఎవరి క్రియలు దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పాపమును నడవనీయకునే వెనకాల ముందు ఉన్న సమస్తమును ఒప్పుకొని ప్రభు సన్నిధానములో తేటగా నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా ఈ పాపిని క్షమించమని అడిగితే క్షమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధపరచువాన్ని మనము కలిగి ఉన్నాం. నీతిమంతుణ్ణి మనము కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. తప్పక తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా. గురుగు వలె ఉండకు, ఒక గోధుమ గింజ వలె ఉండు. అది అనేకుల ఆహారముగా మారును. దేవునికి స్తోత్రం. ఒకవేళ గురుగు వలె ఉంటివా, ఆ చేదైన ఆ పదార్థము ఎవడు తినజాలడు. హల్లెలూయా. గురుగుల్ని తీయకపోతే అవి చేదుగా ఉంటాయండి. ఆ చేదైనది ఎవడు సంతోషంతో తినజాలడు, ఎవడు సంతోషించడు, ఎవని ఆహారములు దాన్ని స్వీకరించుటకు ఇష్టపడాడు. కాబట్టి మంచి గోధుమ గింజ వలె, మంచి గోధుమ విత్తనం వలె ఎదిగి పెరిగి ఆయన పొలములో నాటబడి ఆయనకు ఫలమిచ్చువారిగా ఉండి అనేక ఆత్మల ఆకలి తీర్చువారుగా, అనేక ఆత్మలకు ఆహారముగా నా జీవితములు మార్చబడునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ. పరిశుద్ధుడా, మహాగణుడమైన దేవా, తేజస్సులో మహా తేజస్సులో నివసించున్న దైవమా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. కృప వెంబడి కృప మా మీద కుమ్మరించుచుండగా నీ చిత్తమెట్టిదో ఎరిగి ముందుకు సాగడానికే సహాయము చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. ఓ దేవా, నిద్రించుచుండగా శత్రువైన అపవాది ఆ గురుగులు విత్తిపోచున్నాడు. ఆత్మీయ జీవితంలో మెలకగలిగిన జీవితమును దయచేయండి. మనో దుఃఖము నుండి మాకు దూరము చేయమని అడుగుచున్నాను. దైవమా, మా హృదయములు ఉల్లాసభరితంగా ఉండునుగాక. ఎట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి ధైర్యము విడవక అయ్యా, నీ యందు విశ్వాసముంచి నీవేదైనా చేయగలవు, ఏదైనా మార్చగలవనే విశ్వాసము కలిగి ముందుకు సాగడానికి గొప్ప భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను. సహాయము చేయండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సాయిల్ బ్రదర్ ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాదములకు వందనాలు ప్రభువా. దినమంతా కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచిన విధానం కొరకై నీకు వందనాలు తండ్రి. మీరు మా పట్ల కలిగి ఉన్న తండ్రి నీ ప్రేమ, నీ దయ, దేవుని నీ అనాది సంకల్పం చొప్పున ఏర్పరచుకుని దేవా నీ సన్నిధికి నడిపించిన తండ్రి. ప్రభా, గడిచిన కాలం అంతా తండ్రి మా అపరాధములు మా పాపములు క్షమించండి తండ్రి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటున్నాను. ప్రభా, నీ కనికరము, నీ దయ తోడుగుంచండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ శిష్యులతో ప్రభా ఉపమాన రీతిగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ దాసుని నోటిలో నుండి ప్రభా అయా స్వచ్ఛమైన నీ మాటలు తండ్రి మరి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. అయా తండ్రి, పొలమును ప్రభా అయా దున్ని సాగు చేసిన తండ్రి, అయాక తండ్రి సేవకులు ప్రభా దాసులు నా తండ్రి అనేక రీతిలుగా ప్రభా కష్టపడి తండ్రి పొలములో పంట వేసినప్పుడు నా ప్రభా అయా తన తండ్రి శరీరాలకు బలహీనం వచ్చినప్పుడు దేవా వాళ్ళు నిద్రించినట్లు దేవా అయా ఆ సమయంలో తండ్రి సాతాను వచ్చి గురుగులను విత్తిపోయాడు దేవా. అయా నిజమే ప్రభా, నీకు స్తోత్రములు నాయన. మేము మెలకువగా ఉండి అయా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. మాలో ఆ పవిత్రతను నాయన తండ్రి లోపలికి రాకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. అయా ప్రభా తండ్రి తండ్రి యజమానుడు చెబుతున్నాడు తండ్రి, గోధుమలతో పాటు తండ్రి గురుగులుగా పెరికి ఉండనియమంటున్నావు తండ్రి. నిజమైన ఆయన ఒకవేళ పెరికి వేస్తే అవి కూడా కదిలిపివి అయా తండ్రి ఫలించేయని చెప్పినావు దేవా. నీకు స్తోత్రములు నా తండ్రి. కోతకాలం వరకు నా తండ్రి ఆ రీతిగా ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. అటు స్వభావం ఏంటిదో తండ్రి ఒక దినమున తండ్రి తేట తెల్లబరుచున్నదని అయా మీరు సెలవిచ్చిండుండగా దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా కాల్చబడడానికి నా ప్రభా పెరుగుతున్నాయని అయా మరి మీరు సెలవిచ్చినావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి గోధుమలు ప్రభా అనేక మందికి దాహము తీరుస్తుంది, ఆకలి తీరుస్తుంది ప్రభా. అటువంటి స్థితిలో మేము ఉండునట్లు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా.
దేగల తండ్రి ఆత్మల అయ్యా, ఆకలి, నీవు ఒక పొలమును పోలి ఉన్నారు ప్రభా. మంచి గోధుమ, మీ పొలములో ప్రభా ఒక నమ్మకస్తులుగా నిన్ను ఉండడానికి, తిని అనేకులు యథార్థముగా ఎదుగుదురుగాక. ఉండడానికి నా ప్రభా నీ కృపను నిన్ను అనుగ్రహించండి తిని అయ్యా. అనేకులు ఈ యొక్క దీనులుగా బ్రతకడానికి ఎదుగుదురుగాక. సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఎన్ని నిందలు అనేక అవమానములు ఆత్మలు వచ్చినప్పటికీ కృంగిపోకుండా రక్షించబడునుగాక. మా హృదయము ప్రభా తండ్రి ఉల్లాసభరితముగా ఉండునట్లు సహాయం దయచేయండి దేవా. Glory. ఒకను ముఖము తేటలు తెల్లగా ఉండునట్లు దేవా. మా హృదయములు కూడా ప్రభా తండ్రి నీకు అంగీకారములుగా ఉండునట్లు సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభా, పాపమునకు తావివ్వకుండా అయా పరిశుద్ధులుగా అయా పవిత్రులుగా జీవించిన తండ్రి అయా మాకు తండ్రి మీరు మాదిరిగా ఉంచున్నారు తండ్రి. నీకు వందనాలు నాయన. నీ రూపులోనికి నీ పోలికలోనికి నన్ను మమ్మల్ని నడిపించండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. ఇది నిజమే ప్రభా. అయా పొలము మీది ప్రభా. ఆ పొలంలో మేము ఏ రీతిగా కష్టపడాలో పని చేయాలో ప్రభా అయా మాకు నేర్పించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఒకని పాపములు వాడిని పట్టుకుంటాయన్నాడు ప్రభా. అయా తన పాపములు తన ఒడిలో వేసుకుంటే అగ్ని కణములు కాల్చినట్లు తనను ప్రభా తండ్రి కాల్చి వేస్తాయని చెప్పినావు దేవా. నీకు వందనాలయ్యా. ఒకని పాపం వానికి తెలియను అని చెప్పినావు ప్రభా. ఆ పాపం ఏంటిదో ప్రభా మీరు తేటదలుగా మీరు చూస్తున్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. ఒక దినమున తేటపరుచబడుతున్నప్పుడు ప్రభా తన ముఖమునకు సిగ్గు కలుగుతుంది దేవా. అటువంటి సిగ్గు తండ్రి మేము పొందుకునకుండానట్లు దేవా నీ ఎదుట ప్రభా ఒక దినమున ప్రభా పాపములు ఒప్పుకోవడానికి అంతరంగము పరిశుద్ధపరుచుకొని దేవా అయ్యా నీ కనికరము నీ దయ పొందుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన నీ మాటల కొరకై నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరైతే ప్రభు ఈ మాటలు తండ్రి విని ఉన్నారో అయా నీ స్వరము విన్నారో ప్రభా అయా ప్రతి ఒక్క బిడ హృదయంలో తండ్రి మీ కార్యము చేయండి నాయన. పాపము అవి విడిచిపెట్టి నీ దయను పొందుకునే కృప భాగ్యాన్ని దయచేయండి తండ్రి. తండ్రి ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు ఈ వందనాలు అయా. ఈ తండ్రి లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఏ రీతిగా ఏ హృదయము నాయన నీ వైపు తిరిగిందో ప్రభా ఆ హృదయాలు మీ కార్యము చేయండి. మీరు మాట్లాడి ఉంటుండగా నా ప్రభా అయా అంధకారమును వదులుకొని చీకటి స్వభావముల చేత నింపబడిన వారితో ప్రభా సూటిగా స్పష్టముగా మీరు మాట్లాడి నమ్ముచున్నాము దేవా. నీకు వందనాలు ప్రభా. నీకు మరుగయ్యింది ఏది లేదు ప్రభా. ఆ గాధమును చూసిన దేవుడో ప్రభా అయా నరుల హృదయమును తండ్రి మీరు పరిశీలించి చూస్తున్నటువంటి దేవుడు నా తండ్రి. అది మరి తండ్రి నీకు తేటగా కనబడుతుంది ప్రభా. ఏ నరుని హృదయం ఏ రీతిగా ఉందో తండ్రి మీరు సమస్తము చూస్తున్నటువంటి దేవుడు ప్రభా. మా హృదయాలు కూడా ప్రభా నీకు ఏ రీతిగా ఉంటున్నాయో ప్రభా మీరు సమస్తమును తండ్రి ఎరిగి ఉన్నారు ప్రభా. చీకటి మాలో ఉంటే తండ్రి దయతో తండ్రి నన్ను మమ్మల్ని కడగండి అయ్యా. పరిశుద్ధపరచండి ప్రభా, పవిత్రపరచండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి ఇంతవరకు మా మధ్యలో ఉండి అయ్యా మమ్మల్ని తండ్రి బలపరిచి స్థిరపరిచినందుకై నీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడినందుకై నీకు వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆయన సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సంగమునకును కూడిపచ్చిన ప్రతి బిడ్డకును వాక్యం విని ప్రతి వారికి సదాకాలం తోడయుండి జీవమిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.